అంత పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వైజయంతి మూవీస్ సంస్థ డబ్బు విషయంలో ఎందుకు వెనకాడుతోంది? లక్షల కోట్లు కూడబెట్టిన ఆ కంపెనీ వరద బాధితులకు సహాయం చేయడంలో ఎందుకు ముందుకు రావట్లేదు? పేదలంటే అంత చులకనా? లేదా డబ్బు సాయం చేసే ఆలోచన లేకనా? 50 ఏళ్ల ప్రస్థానమున్న ఆ సంస్థ వరద బాధితులకు మరీ లక్షల సాయం చేయడం ఏంటి? ఆంధ్రాకు సాయం చేసి తెలంగాణకు సాయం చేయడంలో ఎందుకు ఆలోచించింది? తెలంగాణకు సాయం చేయడం వైజయంతి మూవీస్ కి ఇష్టం లేదా? ఏ లేదు, బి ఉంది, సి ఏమో తెలీదు. ప్రైవేటు కంపెనీలు కేవలం లాభాల కోసమే పనిచేయకుండా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్తూనే ఉంది. తమకు వచ్చే లాభాల్లో కొంత సొసైటీ డెవలప్మెంట్ కు కేటాయించాలని సూచిస్తూనే ఉంది. అలా చేసిన వాళ్లకు ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఇస్తుంది ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా కంపెనీలు అక్రమ మార్గాల్లో డబ్బులు కూడబెట్టుకోవడం ప్రారంభించాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో వందలు వేల కోట్లు వెనకేసుకున్న కంపెనీలు, వ్యక్తులు ఎందరో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరద బాధితులకు సాయం చేస్తున్న ప్రముఖులు ఇచ్చే విరాళాలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కిందకే వస్తాయనేది చాలా మందికి తెలియని అంశం. వాళ్ళు చేసిన సాయాన్ని గవర్నమెంట్ కు లెక్కజెప్పి వాళ్ళు కట్టే ట్యాక్స్ లో మినహాయింపు పొందే వీలుంటుంది. కొందరు ప్రముఖులు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో కొన్ని కోట్లు ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఇలా విపత్తులు వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని సాయం కింద ఎందుకు ప్రకటించలేకపోతున్నారనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. వేరే మార్గాల్లో తప్పుడు లెక్కలు చూపి బ్లాక్ మనీని వైట్ గా చేసుకునేందుకే సాయం విషయంలో వెనుకాడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం వైజయంతి మూవీస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ ఏజెన్సీ. 1974లో అశ్విని దత్ ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ తెలుగు సినీ పరిశ్రమకు ఎందరో నటుల్ని పరిచయం చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, మోహన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున వంటి ఎందరో హీరోలను ఇంట్రొడ్యూస్ చేసింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించి నిర్మాణ సంస్థకు మంచి పేరు తీసుకొచ్చాయి. గత 50 ఏళ్లుగా నడుస్తున్న వైజయంతి మూవీస్ ప్రస్థానంలో ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మంచి మంచి హిట్లు, బ్లాక్ బస్టర్లను అందించారు. హీరోలు, నిర్మాతలు ఇంకా అనేక మంది అత్యంత ధనవంతులయ్యారన్న మాట వాస్తవం. అయితే ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ వివాదంలో చిక్కుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఎందరో అభాగ్యులు ప్రాణాలు వదిలారు. దీంతో బాధితులకు సినీ ప్రముఖుల నుంచి విరాళాలు ఇవ్వడం మొదలైంది. అయితే మొదటగా వైజయంతి మూవీస్ ఏపీకి సాయం ప్రకటించింది. తమ వంతు ఆర్థిక సాయంగా 25 లక్షల రూపాయలను అనౌన్స్ చేసింది. తెలంగాణకు మాత్రం సాయం ప్రకటించకపోవడంతో సమస్య మొదలైంది. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు, అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ వరద బాధితుల కోసం విరాళం ప్రకటించకపోవడంతో తెలంగాణ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజయంతి మూవీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25 లక్షలు విరాళం ఇవ్వడాన్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ తెలంగాణ వరదలపై స్పందన ఏది? తెలంగాణపై మీ వైఖరి ఏంటి అని శ్రీకాంత్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టి స్టూడియోల పేరుతో ఆంధ్ర పెత్తందారులో ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు లీజుకు తీసుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇది చాలదన్నట్లుగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ సినిమాలు విడుదల చేసి అత్యధికంగా సంపాదిస్తున్న సినీ పరిశ్రమ వాళ్ళు తెలంగాణను పట్టించుకోకపోవడం దారుణం అని శ్రీకాంత్ అన్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో సినీ పరిశ్రమ వారు ఏపీకి విరాళం ఇచ్చారు, సంతోషమే. కానీ అప్పుడు హైదరాబాద్ లో వరదలు వస్తే ఎవరూ స్పందించలేదు. ఎందుకు వివక్ష? ఇప్పుడు కూడా ఏపీకి విరాళం ఇస్తూ తెలంగాణను పట్టించుకోవడం లేదు అని శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సంపద కొల్లగొట్టి లక్షల కోట్లు సంపాదిస్తున్న వారు కష్టకాలంలో మాత్రం తెలంగాణకు సహాయం చేయరా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమల వారి తీరును మేం తప్పుబడుతున్నాం. సినీ పరిశ్రమ వారు స్పందించి తెలంగాణ వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయాలి అని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అశ్విని దత్తును ఏకి పారేశారు. మీ సినిమాలు ఏపీ వాళ్లే చూస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకోరా అని నిలదీశారు. దీంతో అశ్విని దత్ స్పందించి తెలంగాణకు 20 లక్షలు కేటాయించారు. అయినా ఏపీ కంటే 5 లక్షలు తక్కువగా కేటాయించారని కూడా కామెంట్స్ పెట్టారు. ఎందుకు ఈ తేడా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సినీ యాక్టర్స్ ఒక్కొక్కరుగా ఏపీ, తెలంగాణకు సమానంగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తెలంగాణ వరద బాధితుల కోసం వైజయంతి మూవీస్ రేపటి కోసం అంటూ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. దీనిపై కూడా ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్కి సినిమాలో వాడిన డైలాగ్ ను ఈ పోస్ట్ లో వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేపటి కోసం అంటే రానున్న సినిమాల్లో భారీగా టికెట్ల ధరలు పెంచి మళ్లీ ప్రేక్షకుల దగ్గర నుంచే వసూలు చేస్తారనా అని కొందరు అనుకుంటున్నారు.